కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం గురించి అవగాహన ప్రజలకు కల్పించాలని తెలిపారు. గాలికి వచ్చినా ధూళికి వచ్చినా బాధ్యత చెప్పొద్దని చెప్పండి. తమాషాగా ఉందా? ఒకసారి మాట్లాడతారు. ప్లేట్ ఉంటుంది కదమ్మా, దాంట్లో ప్లేట్ ఉంటుంది కదా మీ దగ్గర, అప్పుడు వచ్చాను. ఒకసారి అందరూ టీం ఇక్కడికి వచ్చేస్తే ఇంకేసేస్తాం. చాలా ఒకసారి ఇది వచ్చేయండి అమ్మా. పెద్ద పెద్దవి పైప్ లైన్ మీద తీసేయండి. ఆ తర్వాత చిన్న చూడొచ్చు. సుబ్బారావు ఆటో రమ్మని ఇక్కడికి. కనబడమంటే రోజు కొంతసార్లు కనబడుతుంది. ఏ సమయం
సార్ మా స్టాఫ్ సార్ వెరీ గుడ్. సో రోజుకి ఒక 15 to 20 minutes గార్డెన్ వర్క్ చేస్తారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసిందంతా ఇక్కడే వేసేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సో అలా బయటికి కంపోస్ట్ వెళ్ళదు. అయిపోతుంది. బయట నుంచి కూడా వెళ్ళదు సార్. ఇన్ కేస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి డ్రమ్లో ఇట్లా కంపోస్ట్ చేస్తాం. కంపోస్ట్ అయిపోద్ది. తర్వాత ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టి బయటికి లాగి ఆ కంపోస్ట్ని ఇక్కడ వాడుతుంది. ఓకేనా, ప్రజలందరికీ కూడా నమస్కారం. మచిలీపట్నంని లిటర్ ఫ్రీ మచిలీపట్నంగా చేసే దిశలో స్వచ్ఛ సైనికులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. అంటే లిటర్ ఫ్రీ మచిలీపట్నం అంటే మనం ఎక్కడా కూడా చెత్త అక్కడక్కడే పడేయకూడదు అనేదే కాన్సెప్ట్. యాక్చువల్లీ మనము ఎప్పుడూ మున్సిపల్ వర్కర్సే వచ్చి ప్రతి చెత్తని, ప్రతి పేపర్ ముక్కని, ప్లాస్టిక్ ముక్కని తీయాలి అంటే అప్పుడు మున్సిపల్ వర్కర్స్ చేయాల్సిందే డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, డ్రైన్ డీసిల్టేషన్ కానీ, ఇలాంటి కొన్ని వర్క్స్ కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్గా మిగిలిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న లిటర్ పికింగ్కి మనము స్వచ్ఛ సైనికులోని వాలంటీర్స్ని మొబిలైజ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ వాలంటీర్స్ని మొబిలైజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఒక స్వచ్ఛాయుధం అని ఒక పట్టకారతో ఉన్న ఒక చిన్న ఆయుధం లాగా ఇస్తున్నాము, చిన్న ఎక్విప్మెంట్ ఇస్తున్నాము. అంటే ఎప్పుడూ అదర్వైజ్ లిటర్ పిక్ చేయాలి అంటే వంగి కొంతమంది ఎక్కువ రోజులు చేయకపోవడము, రెండు యాక్చువల్లీ కొన్ని టైమ్స్ చెత్త తీయాలంటే స్టిగ్మా కూడా ఉంటుంది. ఈ రెండు ఉండకుండా స్మూత్గా చేసేదానికి ఈ ఒక కార్యక్రమంని త్వరలోనే ఇనాగ్రేట్ కూడా చేస్తాము. దాంట్లో భాగంగా ఎక్స్పెరిమెంట్గా మనము మచిలీపట్నంలో ఎవరెవరు స్వచ్ఛ సైనికులుగా విల్లింగ్గా నమోదు చేసుకుంటారని మేము రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వసుధా జీవ వైవిధ్య అని మన సిఏ మణిరత్నం గారు వాళ్ళది ఒక టీము ముందుకొచ్చింది. ఈరోజు ఆ టీంతో కలిసి రామానాయుడుపేటలో ఉన్న ఒక రోడ్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఆ టీం మొత్తం అంటే అదే కాకుండా ఈ రోజు మనం స్టార్ట్ చేసినప్పుడు అక్కడక్కడ ఎక్కడ చెత్త ఎక్కువ పడుతూ ఉంది, దాన్ని టోటలీ చెత్త లేకుండా ఎలా చేయొచ్చు అని కూడా కొంచెం ఆలోచన వచ్చి దాంట్లో కూడా కొన్ని అంశాలని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ఈ స్వచ్ఛ సైనికులుగా ఫస్ట్ ముందుకొచ్చిన మణిరత్నం గారి టీంకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇంకా ప్రతిరోజును కూడాను ఈ వీధిని వాళ్ళే అడాప్ట్ చేసుకొని క్లీన్గా పెట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూడా మీ ఏరియానే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు ముందుకొచ్చి టైం ఇస్తే మా ఏరియా చాలా బాగుంటుంది. మన మచిలీపట్నం లిటర్ ఫ్రీ మచిలీపట్నంగా తొందరగా ఇదవుతుంది. అర్లీ మార్నింగ్ మనం పని చేయడం వల్ల మనకు ఎక్సర్సైజ్ కూడా అయినట్టు అవుతుంది. అంతేకాకుండా కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల విటమిన్ డి కూడా వచ్చి మనం హెల్తీగా కూడా ఉంటాము. మనము హెల్తీగా ఉండి మచిలీపట్నం టౌన్ని కూడా హెల్తీగా పెట్టుకునే దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.